సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 95 న్యూస్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చాం సుధీర్ బాబు గారు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రీ రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. బాగుంది సినిమా. బాగుంది. అంటే ఇది యూత్ అట్రాక్టెడ్ మూవీనా లేకుంటే ఫ్యామిలీ అట్రాక్టెడ్ మూవీయా? ఫ్యామిలీ అట్రాక్టెడ్. ఓకే. టోటల్గా ఇంతకుముందు మా హీరో లాగానే చూసాము సుధీర్ బాబుని, మా బావ గారిని. ఈ సినిమాలో వచ్చేసి డైరెక్టర్ లాగా చూసాం. యాటిట్యూడ్గా బాగా కనిపించింది. బేబమ్ ఉంది కదా, కీర్తి శెట్టి కూడా అవసరం చేసింది. సినిమా ఓవరాల్గా క్లాసికల్. ఒక సంమోహనం, ఒక వి తీశారు కదా ఇంద్రగాంధీ మోహన్ కృష్ణ. ఈ సినిమాను కూడా చాలా మంచి చేశాడు. టోటల్గా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ఓకే, ఓవరాల్గా హిట్. థ్యాంక్ యూ. మూవీ అయితే సూపర్గా ఉందండి. సో మన డైరెక్టర్స్ ఎంత కష్టపడతారు ఏంటి అని చెప్పడానికి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి తెలియదు డైరెక్టర్ పడే కష్టాలు ఏంటో ఒక సినిమా తీసేటప్పుడు. సో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఒక ఇంపాక్ట్ మనలో క్రియేట్ చేసినప్పుడు, సో ఆ మూవీ తీయాలి, సక్సెస్ కొట్టాలి అనే ఒక ఇంటెన్షన్ ఎలా ఉంటుందో సో ఆ టైప్లో చూపించారనమాట ఈ సినిమా. అండ్ ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ అండ్ దాంట్లో ఒక ఎమోషన్, కామెడీ రోల్ కూడా కొంచెం బాగానే ఉంది. సో బేబమ్మ యాక్టింగ్ అయితే సూపర్గా ఉందన్నమాట ఈ సినిమాలో. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారేమో, బట్ అది ఎక్స్పెక్ట్ చేయకండి. సో చాలా జెన్యూన్గా చూసేటప్పుడు ఒక బోరింగ్ అయితే అస్సలు కొట్టదు. సో బికాజ్ ఎందుకంటే ఈ సినిమా అనేది కంటెంట్ వేరు. ప్రతి ఒక్క సినిమా సుధీర్ బాబు గారు ఒక మంచి కంటెంట్ తీసుకొని చేస్తారు. సో ఆయన ఆ థాట్కి గ్రేట్ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ పక్కా. జెన్యూన్గా తన రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఎ డీజే దీంట్లో చూపించినట్టు అనిపిస్తుంది నాకైతే. సో చాలా బాగుంది తన రోల్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, చూపించే విధానం కానీ. ఆ స్క్రీన్ ప్లే అయితే ఓవరాల్గా ఎక్సలెంట్ అనిపించింది, ఎక్కడే తగ్గినట్టే అనిపించాలి. సో పైసా వసూలు సినిమా అని చెప్పొచ్చు. ఈరోజు హీరో సుధీర్ బాబు నటించిన 14వ మూవీ అండి ఇది. SMS నుంచి ప్రతి సినిమాలో ఒక్కొక్క సినిమా ఒక మెట్టు ఎదుగుతూ చాలా బాగా నటన చేస్తారు సుధీర్ బాబు గారు. అదేవిధంగా ఇంద్రగాంధీ మోహన్ దర్శకత్వంలో 3వ సినిమా ఇది సంమోహనం వి. దాని తర్వాత వచ్చిన సినిమా ఇది. ఆ అమ్మాయి గురించి చెప్పాలన్నప్పుడు డైరెక్టర్ చేసిన సుధీర్ బాబు చెప్తారనుకున్న స్టోరీ, కానీ ట్విస్ట్ ఏంటంటే డబల్ యాక్షన్ ఉంటుంది హీరోయిన్ది. కీర్తి శెట్టి ఉండేసి తర్వాత ఇంటర్వ్యూ కంటే ముందు నేను కాదు మా సిస్టర్ ఇలా అంటే సినిమా ఆగిపోతుంది. తర్వాత కంప్లీట్ చేయడం పూర్తి చేయడం. ఒక అమ్మాయి సినిమాలో పోతే చులకన చూస్తారు పేరెంట్స్ కాబట్టి, అలా కాకుండా గౌరవంగా ఫీల్ అయ్యేటట్టు క్లైమాక్స్లో చాలా బాగా చూపెట్టారు. సుధీర్ బాబుతో పాటు వెన్నెల కిషోర్ కానీ, రాహుల్ కానీ, వీళ్ళు వసరావు శ్రీనివాస్ కానీ అందరూ బాగా చేశారు. అందరు చూడదగ్గ మూవీ, అందరు చూడాలని చెప్తున్నారు. చాలా బాగుంది సినిమా. వచ్చేసి ఓవర్గా బాగుంది. ఇంద్రగంటి మోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆల్రెడీ 3 ఈ సినిమా కానీ, మన సమ్మోహనం కానీ, ఈ అమ్మాయి గురించి ఒక మాట చెప్పాలి కానీ, మీకు చెప్పాలి కానీ, మంచి హ్యాట్రిక్ ఎట్టించిండు సుధీర్ బాబుకి. మంచిగా చాలా బాగుంది సినిమా. ఇందులో నటించిన వాళ్ళందరూ మంచిగా స్లో మోషన్లో వెళ్తారు సినిమా. అందరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ మొత్తం. చాలా మంచిగా ఉంది సినిమా. క్లైమాక్స్ గిన చాలా బాగుంది సినిమాలో, చాలా బాగుంది. ఇట్లా కిషోర్ కామెడీ కానీ అంత మంచిగా టైమింగ్ కానీ చాలా బాగుంది సినిమా. చాలా సుధీర్ బాబు గిన బాగా చేసిండు. హీరోయిన్ గిన చాలా బాగా చేసిండు. బేబమ్మ అయినా సూపర్ కదా. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అందరూ సినిమా సూపర్ అని అంటున్నారు, మీరు కూడా చూడండి. చూస్తూనే ఉండండి 95 న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం.